ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపు తగిన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారా మీరంతా? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గత రాత్రంతా దేవుడు చక్కని విశ్రాంతిని మనకు అనుగ్రహించి చక్కని మెళకును ప్రభు ఇచ్చారు. అందును బట్టి మనం ప్రభువుని స్తుతింపబద్ధులమై ఉన్నాం. దేవుడు మన జీవితాల్లో ఎన్నో గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారు. ఎన్నో ఉపకారాలు మేళ్ళు ఆయన చేస్తూనే ఉన్నారు. క్రైస్తవ జీవితం యొక్క పరిపక్వత ప్రభువుని ఆరాధించే విధానంలో ఆధారపడి ఉంటుంది. ప్రభువు మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి, ఆయన మనకు అనుగ్రహించిన విశ్వాసాన్ని బట్టి, ఆయన మన జీవితంలో చేస్తున్న మేళ్లను బట్టి అనుక్షణము మనం ప్రభువుని స్తుతింపబద్ధులమై ఉన్నాం. ఎప్పుడైతే మనం దేవుని స్తుతిస్తూ ఉంటామో, ఆయన గణపరుస్తూ ఉంటామో, ఆయన దివ్య వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడడం మనం చూస్తాం. వాగ్దానాలు కలిగి ఉండడం వేరు, వాగ్దానాలను నెరవేర్పులో చూడడం వేరు. ఈరోజు మీ జీవితాల్లో దేవుడు తన వాగ్దానాలను కూడా నెరవేర్చాలని పట్టుదలగా మీకోసం ప్రార్థన చేస్తున్నాం. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ సంబంధించిన ప్రార్థన యోధులందరూ మీకోసం ప్రతిదినం ప్రార్థన చేస్తున్నారు. మీరందరూ ఆత్మలో బలపడాలని, దేవుని చిత్తంలో కొనసాగాలని మీకోసం బలమైన ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈరోజు దేవుని వాగ్దానంగా ఆదికాండము 9వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. If you have Bible, please turn with me to the book of Genesis chapter 9 and verse 1. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. God blessed Noah and his sons and said unto them, be fruitful and multiply and replenish the earth. ఎంత చక్కని మాట. మన దేవుడు ఎప్పుడు ఒకే రీతిగా ఉన్నాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. ఆనాడు నోవహును దీవించిన దేవుడు, నోవహు మీద ఆశీర్వాద వచనాలు పలికిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా దీవించాలని ఆయన కోరుతున్నాడు. నోవహు దేవుని మాటకు లోబడ్డాడు, విశ్వాసంతో ప్రభువుని సేవించాడు. తనకు తెలియని ఒక విషయాన్ని దేవుడు చెప్పినప్పుడు విశ్వాసంతో నమ్మాడు. అందును బట్టే నోవహు జలప్రళయము నుండి తప్పించబడ్డాడు. ప్రళయములో నుండి దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడాడు. భూమి మీద ఉన్న సకల జీవరాశులు చనిపోయినప్పుడు నోవహు ఒక్కడే జీవించడానికి కారణం ఏంటంటే, నోవహు ఒక్కడే దేవుని దృష్టిలో నీతిమంతుడిగా, నిందారహితుడిగా ఉన్నాడు. కాబట్టి నీ చుట్టూ ఉన్న ప్రపంచం పాడైపోయిందని నువ్వు పాడైపోవాల్సిన అవసరం లేదు. నీ చుట్టూ ఉన్నవారందరూ దారి తప్పేశారని నీవు కూడా దారి తప్పి బ్రతకాలని బైబిల్ చెప్పట్లేదు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని కోసం నిలబడగలిగితే, అలాంటి స్థితిలోనే నువ్వు దేవుని కోసం నిలబడి ఆయనకు మహిమను తీసుకురాగలిగితే ఖచ్చితంగా దేవుని నుండి ఫలాన్ని పొందుకుంటావు. నోవహు జీవితం మనకు నేర్పించే పాఠం అదే. ప్రభు కోసం నిలబడ్డాడు, దేవుడు అతన్ని కాపాడాడు. ఈ రోజుకి కూడా నోవహు చరిత్ర అనేక మందికి ధైర్యాన్ని ఇస్తూ ఉంది. ఎందుకోసం అంటే దేవుడు తన వైపు చూసిన వారిని ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు అనే సత్యం నోవహు జీవితం ద్వారా మనం నేర్చుకుంటాం. జలప్రళయం అయిపోయిన తర్వాత నోవహు ఓడలోంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించాడు. ఈరోజు నిన్ను ఆశీర్వదించే దేవుడు ఆయన. బహుశా చాలామంది నీ మీద శాపాలు పలికేవారు ఉన్నారేమో, నీకు కీడు కలగాలని ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారేమో, నీకు నష్టం జరగాలని కోరుకునే వాళ్ళు ఉన్నారేమో. కానీ నీ దేవుడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, నిన్నుగా ప్రేమిస్తున్న దేవుడు, నిన్ను తన కృపలతో నింపాలని ఆశిస్తున్న దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆయన కోరుతున్నాడు. ఆయన ఆశీర్వదించాలని కోరుతున్నాడు. వాస్తవానికి పాపం ప్రతి మనిషికి శాపాన్ని తీసుకొచ్చింది. శాపగ్రస్త అనుభవాలు మనిషి జీవితంలోకి వచ్చాయి. కానీ ఎప్పుడైతే మనం దేవుని అంగీకరించామో, యేసుక్రీస్తు ప్రభువును మన సొంత రక్షకునిగా చేర్చుకున్నామో, మన జీవితాల్లో ఆశీర్వాదం ప్రారంభించబడింది. అన్ని విధానాల్లో దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆధ్యాత్మికమైన దీవెనలు, మానసికంగా దేవుడు ఆశీర్వదిస్తాడు, శారీరకంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మన మీద కుమ్మరించి తన దివ్యనామాన్ని దేవుడు మహింపరుచుకుంటారు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి అనే మాట ప్రభువు చెప్పాడు. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. అభివృద్ధిని ఎప్పుడు మనం చూస్తూ ఉంటే ఫలవంతమైన జీవితం మనలో ఉన్నప్పుడు. మనలో చాలామంది అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నాం. మా జీవితంలో అభివృద్ధి కావాలండి, విస్తరణ కావాలండి అని అందరం కోరుకుంటాం. కానీ ఆ స్థితిలోనికి రావాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఫలించాలి. దేవుని కోసం ఫలించే అనుభవం మనలో ఉండాలి. బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా మనం చదివితే మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆత్మ ఫలము ఫలించాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. వెలుగు ఫలము ఫలించాలని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవునితో మనకు ఒక అద్భుతమైన సహవాసం ఉన్నప్పుడు దేవుడు మనలను అభివృద్ధిలోకి నడిపిస్తాడు. ఈరోజు నీకు అభివృద్ధి కావాలా?
దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఏ విధానంలో నీకు అభివృద్ధి కావాలంటే ఆ విధానంలో దేవుడు అభివృద్ధిని ఇస్తాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఫలించే అనుభవంలోకి రావాలి. దేవుడు నీకు ఇస్తున్న అవకాశాలు, ఆయన నీ మీద కుమ్మరిస్తున్న ప్రేమను నీవు తీసుకుని ఆయన కోసం ఫలించే జీవితం ఉండాలి. ఫలములు లేని జీవితం క్రైస్తవ జీవితం కాదు. ఒకవేళ ఈరోజు ఇంతవరకు కూడా ఫలించలేని అనుభవంలో నీవు ఉంటే ఈరోజు మంచి నిర్ణయం తీసుకో. ప్రభువా, ఈరోజు నీ కొరకు ఫలిస్తాను, ఫ్రూట్ఫుల్నెస్ అనేది నా జీవితంలో కలిగి ఉండాలని ఆశిస్తున్నానని ఎప్పుడైతే నువ్వు దేవునితో నిబంధనలోకి వస్తావో ఖచ్చితంగా దేవుని నేను అభివృద్ధిలో నడిపిస్తాడు. ఈ అభివృద్ధి నీ కొరకు మాత్రమే కాదు, అనేక మందికి దీవెనకరంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ వాగ్దానం అంతా ధ్యానం చేయండి, ప్రభువును మహింపరచండి, ఈ రోజు అంతట్లో దేవుని స్తుతించండి. గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోరండి. ప్రేమగల తండ్రి, నోవహును ఆశీర్వదించిన దేవుడు, అతని కుమారులను ఆశీర్వదించిన దేవుడు, వారిని అభివృద్ధిలో నడిపించిన దేవుడు, ఈరోజు మాతో ఉన్నావు, మాలో ఉన్నావు. అందును బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు మార్పు లేని దేవుడు కనుక నీకు వందనాలు. చాలాసార్లు మా జీవితాల్లో ఫలించలేని అనుభవాన్ని బట్టి అభివృద్ధిని చూడలేకపోతున్నాం. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే నీ నుండి అభివృద్ధిని కోరుకుంటున్నారో వారందరి జీవితాల్లో గొప్ప మేళ్లు జరిగించండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి, వ్యాధులను ఉన్న వారికి చేయూతనివ్వండి, లేవనెత్తండి, మహిమ కొరకు వాడుకోనండి. ఈ రోజంతట్లో మా ప్రియులను నీ ఆత్మచేత బలపరిచి నీ కృపలో స్థిరపరచుమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.